నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన లేఖనం నెరవేరిందని దుర్గి ఏఈఎల్సి పాస్టర్ రెవరెండ్ డేగల యోహాన్ తెలిపారు. బుధవారం క్రిస్మస్ ఆరాధనోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు అని, ఇదే మీకు ఆనవాలు అని లోకానికి చాటి చెప్పారు. సర్వమానవాళికి యేసుక్రీస్తు బోధనలు ఆదర్శనీయమని అన్నారు. క్రైస్తవులు క్రైస్తవ భక్తి గీతాలను ఆలపించి ఆనందపరిచారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా బైబిల్ క్విజ్ ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. పాస్టర్ రెవరెండ్ డేగల యోహాను చివరిగా ఆశీర్వదన ప్రార్థన చేసి ఆశీర్వదించారు. సంఘ పెద్దలు ఫలహారం పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో డెలిగేట్, పిసిసి మెంబర్స్, సంఘ పెద్దలు, యూత్, స్త్రీల సమాజం, సండే స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు. ఆ చెట్టు పండు తిరిగి మాత్రమే కాకుండా పాటు తన భర్తకు కూడా ఇచ్చింది. ఏమని చెప్తుందంటే, మీరు చెట్టు పండు తిరిగి మీ కళ్ళు తెలబడినని, మీరు దేవతల్లో ఉంటారని, మీరు దేవుని స్వరూపంలో ఉంటారని చెప్పేసి చెప్పినప్పుడు అవ చాలా ఆశ్చర్యం. ఇక్కడ 3 విషయాలు చూస్తే, ఆ చెట్టు పండు తిరుగుటకు చాలా రంగంగా కనిపించింది, అనగా చూడటానికి చాలా అందంగా కనిపించింది. మానవుడు ఈ 3 విషయాల్లోనే పడిపోతున్నాడు. ఒకటి నేత్రాశ, శరీరాశ, చీవపడము. మానవ పతనాన్ని నాందిగా మనం చూస్తున్నాం. హవ్వ ఆదాము చేసిన పాపములుగా ఎప్పుడైతే హవ్వ చెట్టుపడి తిన్నదో ఆదాము చూశారు. దేవుడు ప్రతిరోజు కూడా ముఖాముఖిగా ఆదాముతో మాట్లాడుతూ ఉండేవాడు. ఆ రోజు మరి దేవుడు ఏదైతే వచ్చినప్పుడు ఆదాము భయపడి దాచుకున్నాడు. ఆదామా నీవెక్కడన్నా చెప్పేస్తుంటే, ఇదిగో నీ స్వరాన్ని చెట్టేస్తాడు దాగుతున్నాను. ఈ మానవుల ప్రేమ చేత, ఈ మానవుడి ఇష్టం లేక ఒక వాగ్దానం చేసింది ఏంటంటే, ఆదికాండం 3:15 నీ సంతానములకు స్త్రీ సంతానములకు వైరము కలుగును. అనగా స్త్రీ సంతానముగా యేసుక్రీస్తు వారి లోకంలో విషయాన్ని ముందుగానే యెహోవా దేవుడు ఏదెను తోటలో తలంచారు. కాబట్టి ఏదెను తోటలో ఆదికాండంలోనే ఆదిలోనే ఆదాము హవ్వ క్రిస్మస్ చేస్తున్నారు. ప్రభు యొక్క ప్రవచనాన్ని వారు విన్నారు. ఇదిగో నేను స్త్రీ గర్భంలో జన్మిస్తున్నా, నీ సంతానాలకు స్త్రీ సంతానాలకు భయం చెప్పేసి ప్రభు అక్కడ సర్పముతో తెలియజేస్తున్నారు.